మనం అంగీకరించడానికి కాసింత కష్టంగా ఉంటుంది కానీ బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మన దగ్గర కొన్ని గొప్ప గొప్ప క్వాలిటీస్ ఉంటాయి. అసలు డిసిప్లిన్ లేకపోవడం, సివిక్ సెన్స్ లేకపోవడం, పక్కనోళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి, పక్కనోళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగించకుండా చూడాలి అని చెప్పి ఆలోచించే కనీస జ్ఞానం లేకపోవడం, ఉత్సవాల పేరుతో, పండగల పేరుతో, పబ్బాల పేరుతో రోడ్లన్నీ బ్లాక్ చేసి పడేయడం ఎక్కడికక్కడ, అర్ధరాత్రి వరకు శబ్దాలు, తెల్లవారుజామున వరకు రోడ్ల మీద శబ్దాలు, చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత మానసిక వేదన కలుగుతుంది అనేటివి కనీసం పట్టించుకోకపోవడం, ఇంకోటి బానిసత్వం, కులం పేరుతోనో, మతం పేరుతోనో, సినిమాల పేరుతోనో మొత్తం భజన బానిసత్వం. కొన్ని సూపర్ క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర. వాటికి మన గొప్పతనం ఏంటి అంటే ఆ సూపర్ క్వాలిటీస్ అమెరికాకు పోయినా మనం వదిలిపెట్టట్లే, యూకేకు పోయినా వదిలిపెట్టట్లే, ఆస్ట్రేలియాకు పోయినా వదిలిపెట్టట్లే, వేరే దేశాలకు పోయినా కూడా ఈ సూపర్ క్వాలిటీస్ని మన వాళ్ళు వదిలిపెట్టలేకుండా ఉన్నారు. సో దీనివల్ల అక్కడ కమ్యూనిటీలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే సూపర్ క్వాలిటీస్ ఇవన్నీ మన ఇండియాలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలోనూ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. మంచి కాసింత క్యాష్ కన్వర్షన్లకైనా సాధ్యమవుతుంది. దీనివల్ల తిట్టున్నోడు తుల తీర్చుకుంటారు, తెలుగు ఉన్నోడు కాసింత క్యాష్ కన్వర్షన్ కానీ పాసిబుల్ అవుతుంది. కానీ వేరే దేశాలలో అయితే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, ఈ సూపర్ క్వాలిటీస్ అక్కడ వర్కౌట్ అవ్వవు. తాజాగా అమెరికాలో చూస్తూ ఉన్నాం, మన తెలుగు వాళ్ళ చేష్టల వల్ల భారతీయులకు ఇబ్బంది కలుగుతుంది అని. అండ్ ఒక తెలుగు వాళ్ళని కాదు, ప్రధానంగా భారతదేశంలో కొందరి వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఫస్ట్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళు, కాసింత బాధ్యతగా ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు, ఏమంటారు అమెరికా గురించి బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ మదన పడిపోతూ ఉన్నారు. కొందరి వల్ల మొత్తం తెలుగు కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది, భారత కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది అని. తాజాగా మొన్న కూడా చూసాం, 2-3 రోజుల కింద ఏదో ఒక రోడ్డు బ్లాక్ చేసి ఏదో ఉత్సవాలని చెప్పి మన వాళ్ళు అలచలు చేస్తూ ఉంటే ఒక అమెరికన్ తుపాకీ చూపించి కాల్చి పడేస్తే పక్కకి సర్దుకోండి అంటే అందరూ సర్దుకున్నారు, ఇట్లాంటి వాటి వల్ల. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొందరు అమెరికాలో ఉన్న వాళ్ళే ప్రవాస భారతీయుల అవగాహన సదస్సు అని చెప్పి పేరు ఏదైనా కానీ ఈ విధంగా అవగాహన సదస్సులు పెట్టేసి అదిగో మనం మంచుకుందాం, ఎవరైనా కనుక సినిమా హీరోలు పత్రికలు రోడ్డు మీద చిల్లరగా చేయకండి, సినిమా థియేటర్లకు వెళ్ళి చిల్లరగా ప్రవర్తించకండి, ఈ చిల్లరితనం మనం అక్కడ చూపించుకుందాం ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో, అమెరికాలో మాత్రం వద్దు, ఇక్కడ వాళ్ళకి ఇప్పటికే తిక్కరేగుతూ ఉంది, ఈ అమెరికన్ సిటిజన్ కమ్యూనిటీ మధ్యలో కూడా భారతీయుల మీద వ్యతిరేక చర్చ జరుగుతుంది, అదంతా మనకు మంచిది కాదు, ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్లకు భజన చేసుకుంటూ ఎగబడదాం, అమెరికాలో కూడా వాళ్ళు హోటల్ దగ్గరకు ఉంటే అడిగి పోయి అల్చల్ చేద్దాం, ఇటువంటివన్నీ ఆపేసుకుందాం, సినిమా దగ్గరకు పోయి లొల్లి చేయడం ఆపేద్దాం, సినిమాల దగ్గరకు పోయి రచ్చ చేయడం ఆపేద్దాం, చెడ్డ పేరు వస్తూ ఉంది, ఎక్కడైనా కనుక ఓపెన్ ప్లేస్లలో ఏమైనా కనుక సెలబ్రేషన్స్, పండగలో పబ్బలు ఏమైనా అక్కడ జరుపుకుందాం, రోడ్ల మీద వద్దు, ఇక్కడ అమెరికన్స్ వాళ్ళ మధ్య కానీ చాలా తీవ్ర వ్యతిరేక చర్చ జరుగుతుంది మన మీద, సో ఇవన్నీ ఆపేసుకుందాం, ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉందాం అని చెప్పి అవగాహన సదస్సులు పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకి. అంటే మన వాళ్ళ సూపర్ క్వాలిటీస్ అనేటివి మన వాళ్ళకే నెత్తికి బొప్పి కట్టే అంత తయారైపోయినాయి. ఏమైంది? నెత్తికి బొప్పి కట్టే అంత తయారైపోయినాయి. సో అక్కడ ఉన్నటువంటి కొందరు ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి, అమెరికాలో ఉన్న వాళ్ళకు ఈ అవగాహన కాసింత ఏమైనా కనుక సెన్సో కల్చరో నేర్పించే ప్రయత్నం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, కనీసం ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆంధ్రాలోను, తెలంగాణలో, లేకుంటే ఇండియాలోనే ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం మీరైనా చెప్పండి మీ వాళ్ళకు పద్ధతిగా ఉండమని, చెడ్డ పేరు వస్తుంది, ఒకసారి ప్రాణాలు పోయే పరిస్థితి కానీ వస్తుంది, మనందరినీ కానీ ఒకే ఘాటిన కట్టేస్తూ ఉన్నారు, ఇక్కడికి వచ్చిండేది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి, కనీసం అక్కడున్న కుటుంబ సభ్యులైనా కనుక బాధ్యతలు చెప్పండి అని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ని కన్వే చేస్తూ ఉన్నారు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు. ఇంకా అవగాహన సదస్సులు, అవగాహన క్లాసులు పెట్టుకుంటున్నారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, చెడ్డ పేరు రాకుండా. కొందరి వల్ల చాలామంది వల్ల మొత్తం చెడ్డ పేరు వస్తుంది అని. అమెరికాకు పోయినా కులం కంపు, మతం కంపు, ఈ సినిమా కంపు, రాజకీయం కంపు, మరి అదేమన్నా అర్థవంతమైన చర్చ ఉంటుందా? ఆడికి సినిమా థియేటర్లకు పోయి పాలు పోయడాలు, సినిమా థియేటర్లకు పోయి పేపర్లు ఇసిరేయడాలు,
సినిమా థియేటర్లుగా ఆడికి పెట్టేటప్పుడు కొట్టడాలు పక్కన బెంగళూరులోనే పడట్లే. మొన్న ఆయన ఏదో సినిమాకి అని చెప్పి కత్తులు పట్టుకొని థియేటర్కి పోతే అక్కడ కన్నడ సంఘాలు తోమి పడేసి ఆ పోలీస్ స్టేషన్లో పడేశారు. తోమితో ఒళ్ళు ఓనం చేసి పడేశారు ఆ పోలీస్ స్టేషన్లో. ఇక్కడోళ్ళే పడట్లే, ఇక్కడోళ్ళే భరించట్లే. తీసుకెళ్ళి అక్కడికి పోయేసి ఓ అమ్మో మనం మొత్తం దున్నేద్దాం, అంత చిల్లర చిల్లర చేష్టలు చేద్దాం, మన సూపర్ క్వాలిటీస్ని అక్కడ ప్రదర్శిద్దామంటే ఊరుకుంటారా? చాలా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉందట అమెరికన్ సొసైటీలో మన మీద. కనీసం ఇప్పటికన్నా కాసిన డిసిప్లిన్గా ఉందామని చెప్పి కొందరు లీడ్ చేసుకుంటూ కొన్ని సదస్సులు లాంటివి పెడుతూ ఉన్నారు. మారితే వాళ్ళకే మంచిది, మారకపోతే మంచుకున్నోళ్ళు ఈ చిల్లర చేష్టలు చేసేవాళ్ళు అందరు కలగలిపి ఇబ్బందులో పాలవుతారు. ఏం చేసేది ఉంది?